నువ్వు ఎవరివైతే వారితోనే ఉండంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే ఏం చేయాలి? నువ్వు ఇంజనీరింగ్ చదివే పిల్లలతోనే ఉండాలి. నీ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి చదువుతున్నావు. ఎప్పుడు ఆ కంప్యూటర్ సంబంధించిన విషయాలు ఎవరైతే మాట్లాడతారో, ఆ కంప్యూటర్స్ ఎక్కడ ఉంటాయి, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు ఆ సమాజంలోనే ఉండాలి. అప్పుడే నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, రోబోటిక్స్ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, దీని మీద అవగాహన ఉంటుంది. నీకు ఏమీ రాకపోయినా, అసలు జీరో తెలియపోయినా నువ్వు అక్కడే ఉండు. అక్కడే ఉంటే వాళ్ళు మాట్లాడుకునే విషయాలు, వాళ్ళతో సహవాసం చేయండి, వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళ కోర్సులు ఏంటి, అవి అక్కడే నీ జర్నీ కనుక మొదలైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు మంచి స్థానానికి వెళతావు. అంతేగాని నీ గ్రూప్ నువ్వు చేంజ్ చేయకూడదు. నువ్వు డాక్టర్ అనుకో, నువ్వు డాక్టర్ అయితే నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి. ఆ హాస్పిటల్లో నువ్వు పని చేయాలి, కట్లు కట్టాలి. యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, యాంటీ ఎంటిక్స్ అంటే ఏంటి, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి, డయాబెటీస్ అంటే ఏంటి, నీకు గ్రూపుకు సంబంధించిన విషయాలు, నీ సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు మాట్లాడే వ్యక్తులు, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ జీవన విధానాలు వాళ్ళు ఉంటే నీకు దాని గురించి ఆలోచన ఉంటుంది. నువ్వు దాంట్లోనే ఏదో రోజు ఎదుగుతావు. ఒకసారి ఇది చేస్తే మనం జీవితంలో గ్రోత్ అవ్వం. నువ్వు దొంగవనుకో, నువ్వు దొంగల్లో ఉండు, రకరకాల దొంగతనం ఎలా చేయాలి ఏంటి అనేది నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు. అంతే తప్ప ఒక విద్యార్థి వాడి పనికిరాని వాళ్ళ దగ్గర ఉంటాం, కంప్యూటర్ సైన్స్ ఇంకొకటి దగ్గర ఉంటాం, అలా చేయొద్దు. నువ్వు కొట్టుకున్నా, తిట్టుకున్నా, పడుకున్నా, నుంచున్నా, నిద్రపోయినా ఎవడైతే నీకు సంబంధించిన వృత్తికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళతోనే నువ్వు జీవితం కనుక సాగించినట్లయితే నీ ఆలోచనలు అటువైపే కొనసాగుతాయి. ఖచ్చితంగా ఏదో రోజు నీకనేది ఒక గొప్ప గ్రోత్ అనేది వచ్చి తీరిద్ది. జాక్మా అని చైనా చెందినటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్త ఒక మాట అంటాడు, డోంట్ చేంజ్ యువర్ ర్యాబిట్ అంటాడు. అంటే ఒక కుందేళ్ళను పట్టుకోవడానికి, కుందేళ్ళకు సంబంధించినటువంటి ఒక బోన్లోకి మనం వెళ్ళాం. అక్కడ చాలా కుందేళ్ళు ఉన్నాయి. ఒక కుందేలు ఏమనబడ్డాం, అది దొరకలా. ఇంకో దాని ఏమనబడ్డాం, అది దొరకలా. ఇంకో దాని ఏమనబడ్డాం, అది దొరకలా. అలా కుందేలును మార్చినట్లయితే నీకు ఏది దొరకదు. నువ్వు బిగిన్ చేసినప్పుడు ఒక కుందేలు ఎమ్మటే పడ్డావంటే అది అలసిపోయి నీకు దొరికిద్దని దాని యొక్క అర్థం. కాబట్టి నీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలంటే ఢిల్లీ పోవాలి, అక్కడే కొట్టుకోవాలి, అక్కడే తినాలి, అక్కడే చేయాలి. అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ డే అనేది ఖచ్చితంగా వచ్చింది. డోంట్ చేంజ్ యువర్ ర్యాబిట్, డోంట్ చేంజ్ యువర్ గ్రూప్.